తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం టేకీ గ్రామంలో ఏర్పాటు చేసిన సబ్స్టేషన్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, విద్యుత్ సరఫరాపై 95% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 30,000 కోట్ల ఆర్థిక భారం పడిందని, 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని మంత్రి స్పష్టం చేశారు. ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం అన్నమాట. ఇందాక ఏమేం చేశారు అన్ని కూడా ఈ ప్రాంతంలో ఏం చేసాం అన్ని కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పారు. లో వోల్టేజ్ ఉండకూడదు అనేదే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదు. పబ్లిక్ సాటిస్ఫాక్షన్, ఎవరన్నా వెళ్ళి కరెంటుకి సంబంధించి ఏ విధంగా పని జరుగుతుందంటే 100కి 95% పైన 96% పైన సాటిస్ఫాక్షన్ ఉండాలి. పబ్లిక్కి బాగా పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అన్ని చోట్ల సబ్స్టేషన్స్ గడిచిన 5 సంవత్సరాలు సబ్స్టేషన్స్ నిర్మాణం కానీ, లేకపోతే అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వడం కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క వ్యవసాయదారులకు అగ్రికల్చర్ కనెక్షన్స్ 75,000 కనెక్షన్స్ ఇచ్చాము ఈ రాష్ట్రంలో. ఎక్కడ కూడా ఇవ్వడానికి కనెక్షన్స్ ఇచ్చాము ఈ 19 నెలల్లో. అది కాకుండా సబ్స్టేషన్స్ నిర్మాణం చాలా పెద్ద ఎత్తున చేస్తాం. ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఇది ఈపీడీసీఎల్ అన్నమాట. దాదాపు ఇప్పటికీ 200 సబ్స్టేషన్స్ కష్టం కానీ టెండర్ల దశలో కానీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కాకుండా 220 కేవీలు, 132 కేవీ, అట్లానే 400 కేవీలు ఇవి కూడా కావాలనే దానికోసం అవి కూడా చాలా పెద్ద ఎత్తున కడుతున్నాం. మన మండపేట కాన్స్టిట్యూన్సీలో కూడా భూమిని చూస్తున్నాం. భూమి సేకరణ కోసం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.